ఇంతకీ ఈ మీటింగ్ ఎందుకు పెట్టానో తెలుసా? ప్రాజెక్ట్ ఖాళీగా ఉన్నాం కాబట్టి. నీతో చేరే వాడు కూడా నీలాగే తయారవుతున్నాడు. గురుత్వాకర్షణ బాస్ లాగేసుకుంటది. లాగేసుకుంటాడు. ముందు కంపెనీ గురించి మీకు క్లాస్ తీసుకో. ఎక్కడికి క్లాస్ అంటే ఇలాంటి చిన్న పిల్లలకి, మాలాంటి సీనియర్స్ ఎందుకు సార్? అయితే అటు నుంచి అంటే మెయిన్ డోర్ నుంచి అలా ఇంటికి వెళ్ళిపోండి, ఇంకా ఆఫీస్కి రాకండి. రే పియోన్ వెళ్ళి పట్రా. ఏం పట్టుకొస్తాడు? గ్లాస్ అన్నారు, గ్లాసులు లేపించారేంటి? డ్రింక్ కూడా ఉంది. సిట్టింగా ఇది ఆఫీసు. కానీ సెటప్ చూస్తే అలా లేదే. సెటప్ ఏంటో చెప్తా, కొంచెం ఆపుకో. చూస్తారేంటి, తాగండి. చప్పగా ఉందన్నయ్య. ఇందులో లేదు కదా. అది కూడా ఉంటది, వెయిట్ చేయండి. నిజమే. రే ఏం ప్లాన్ వేసి ఉంటారబ్బా? మళ్ళీ పోతాడు. చూస్తారేంటి, తాగండి. ఇప్పుడు మీ ముందున్న గ్లాసులు ఒకటి నవంబర్, ఒకటి డిసెంబర్. తెలుసు, గ్లాసుల మీద రాశారు కదా. దాంట్లో పోసిన డ్రింకు మీ నవంబరు, డిసెంబరు శాలరీస్. ఇంకా నయం, ఆ ఖాళీ బాటిల్ కంపెనీ అనలేదు. అవును, ఈ బాటిల్ కంపెనీ అయితే దీంట్లో ఉండాల్సిన డ్రింక్ ప్రాఫిట్స్. నవంబరు, డిసెంబరు ప్రాజెక్ట్స్ ఉండవు. ప్రాఫిట్స్ అన్ని ఖాళీ చేసేసాక కంపెనీ పరిస్థితి ఇది. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీ కోసం మీరు ఏం చేస్తారు? కంపెనీ కోసం నేను ఒకటి చేస్తా. ఇదేంటి? పక్క కంపెనీ అంటే మరి శాలరీలు ఇంక్రిమెంట్లు లేకుండా చేయడానికి మేము సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నావా, సేవా ట్రస్ట్ లో పనిచేస్తున్నావా? అందుకే నానా కష్టాలు పడి ఒక ప్రాజెక్ట్ సంపాదించా. అవునా? ఎంత కమర్షియల్ గా ఉన్నారా? నువ్వేం చేస్తావు? మీ క్లాస్ అంతా కంప్లీట్ అయిపోయాక చెప్తా. నువ్వు కమర్షియల్ అమ్మ మొగుడివిరా. థ్యాంక్స్. సో మీరందరూ కష్టపడి ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ చేస్తే కంపెనీ ప్రాఫిట్ లోకి వస్తుంది. సార్, నెక్స్ట్ మంత్ నాకు మ్యారేజ్ అయ్యేలా ఉందని చెప్పాను కదా సార్. ఒక వికెట్ అవుట్ సార్. సంక్రాంతికి 15 రోజులు లీవ్ అడిగాను కదా సార్. మెయిన్ బౌలర్ ఇంజూర్డ్. మేనేజర్ నేనే చేస్తాను సార్. వికెట్ కీపర్ కూడా చేతులు ఎత్తేసింది. టీమ్ వీక్ సార్, మ్యాచ్ కష్టం. కెప్టెన్ నువ్వు ఉన్నావు కదా. అంటే హ్యాపీ. పెళ్లికి శోభనానికి 2 రోజులు ఎక్స్ట్రా, 2 రోజులు 4 days లీవ్ నీకు. ఏం చేసుకోవడానికి? నువ్వేంటి సంక్రాంతికి వెళ్ళి సలిగాసుకుంటావా? నీకు కూడా 4 days లీవ్. ఇప్పుడు ఓకేనా? అయినా సరే ప్రాజెక్ట్ అంతా అంటే వర్క్ ప్రెజర్ కి నా బ్రెయిన్ ప్రెజర్ కుక్కర్ లా టైపింగ్ పేలిపోద్ది. పేలిపోయినా సరే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయి. వెళ్ళిపోతాడేంటి? ఆల్ ది బెస్ట్ అన్నయ్య. తమ్ముడు ఆల్ ద బెస్ట్ సీన్ గారు. చారి గారు ఆల్ ది బెస్ట్ అండి. మీరు కూడా. అయ్యారు ఇప్పుడు ఏం చేస్తారు? ఈ కంపెనీలో జాబ్ చేయడం కన్నా సికింద్రాబాద్ స్టేషన్ లో చాయ్ సమోసా అమ్ముకోవడం బెటర్ రా.